Very good evening to all of you. May God's name be glorified. మీ అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాము. దేవుని నామమే మహింపరచబడును గాక. We'll turn to Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం. I would read the first verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. Therefore, holy brothers, partakers of a heavenly calling, consider Jesus, the apostle and high priest of our confession. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొన్న దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. The first thing we have to make sure is whether we are partakers of a heavenly calling. మొట్టమొదటిగా మనం అసలు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందామా లేదా మనం సరిచూసుకోవాలి. Did some brother or sister call us, or we got the call from heaven? అంటే మనం పర సంబంధమైన పిలుపుని కలిగి ఉన్నామా, ఏదో ఒక సహోదరుడు సహోదరి మాత్రం మనల్ని అలా పిలుస్తున్నారా? No, do we have the assurance that we are called by God from heaven? పరలోకంలో నుండి దేవుడే మనల్ని పిలిచాడు అనే నిశ్చయతను మనం కలిగి ఉన్నామా లేదా? So that's the first step we have to make sure. మొట్టమొదటిగా దాన్ని మనం సరి చూసుకోవాలి. And then this verse says we have to consider Jesus as an apostle and the high priest. ఆ తర్వాత ఈ వచనం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువుని మన అపోస్తలుడుగాను ప్రధాన యాజకుడిగాను మనం చూడాలి. Apostle and high priest of our confession. మనం ఏదైతే ఒప్పుకున్నామో దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడు. Have you ever thought about it that we have to confess that Jesus is our apostle and Jesus is our high priest? యేసుక్రీస్తు ప్రభువారు మన అపోస్తలుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని మనం ఒప్పుకోవాలని ఎప్పుడైనా మనం ఆలోచించామా? And this verse says, it starts with therefore. ఇందువలన అని ఇక్కడ ప్రారంభించబడింది. That means something is said the previous verses. అంటే ఇంతకు ముందు వచనాల్లో ఏదో చెప్పబడింది. We read in the 14th verse of chapter 2. 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ విధంగా చూస్తాం. So then the children share in flesh and blood. He himself likewise also partook of the same, that through death he might render powerless of him who had the power of death, that is the devil. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణ భయం దాస్యముతో లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. 17th verse, therefore he had to be made like his brothers in all things. 17వ వచనం, కావున ప్రజల పాపములు పరిహారం చేయుటకై అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. He might become a merciful and faithful high priest in things pertaining to God. దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము, to make propitiation for the sins of the people. ప్రజల యొక్క పాపములకు పరిహారము కలుగజేయుటకై. And he himself was tempted in that which he has suffered. He is able to come to the aid of those who are tempted. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. So the previous verses we read now says that Jesus is our high priest. ఇంతకు ముందు మనం చదివిన వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారే మన ప్రధాన యాజకుడై ఉన్నాడని తెలియజేస్తున్నాయి. Suppose I am asking one church, maybe the church in Bhadrachalam or Guntur. బహుశా భద్రాచలంలో గాని గుంటూరులో ఉన్న సంఘాన్ని నేను అడిగినట్లయితే, I will take Bhadrachalam. భద్రాచలం సంఘాన్ని మనం చూస్తాం. And see, the government is asking, please send one representative from your church. ప్రభుత్వం ఏ విధంగా అడుగుతుంది, మీ సంఘం నుంచి ఒక ప్రతినిధిని పంపించండి. So Brother Ramesh Babu says, no, I don't want to send anybody from our church. So he selects one person from Guntur church and sends as a representative. సోదరుడు రమేష్ బాబు ఏం చేశాడంటే, మా సంఘం నుంచి నేను ఎవరిని పంపించాను, గుంటూరు సంఘం నుంచి ఒకరిని నేను ప్రతినిధిగా పంపిస్తాను అన్నాడు. So from Guntur church, one brother goes to the office. ఆఫీస్కి గుంటూరు సంఘం నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. So they are asking about the details about the Bhadrachalam church. భద్రాచలం సంఘం గురించి ఆయన అడుగుతున్నారు వాళ్ళు. He says, I don't know much about Bhadrachalam. నాకు భద్రాచలం సంఘం గురించి ఏం తెలియదు అంటున్నాడు. So he cannot be a very good representative for Bhadrachalam church. కాబట్టి భద్రాచలం సంఘం గురించి ఈ వ్యక్తి మంచి ప్రతినిధిగా ఉండలేడు. They are asking, how did the church start in Bhadrachalam? భద్రాచలం సంఘం ఎలా ప్రారంభమైందని అడిగారు. He will scratch his head. తన తల గోక్కుంటాడు. He doesn't know. ఆయన తెలియదు. And suppose they say, we don't want to give this facility to the church. లేకపోతే ఈ సౌకర్యాన్ని మేము సంఘానికి ఇవ్వము అని చెప్తే, he say, okay. సరే సరే అంటాడు. Because he is not much bothered about that was not his church.
ఎందుకంటే తన సంఘం కాదు అది, Yeah, it is some other church. వేరే సంఘం. So whether they receive it or not, I am not bothered. వాళ్ళకి అది సౌకర్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈయనేం పట్టించుకోడు. Suppose Ramesh Babu brother says, okay, from our church we will send Moses brother to the office. ఉదాహరణకి రమేష్ బాబు సహోదరుడు ఈ విధంగా అనుకున్నాడు, సహోదరుడు మోసేస్ నేను అక్కడికి పంపిస్తాను. So when they ask any question about the Bhadrachalam church, Moses knows everything. భద్రాచలం సంఘం గురించి వాళ్ళు అడిగినప్పుడు సహోదరుడు మోసేస్కి అన్ని తెలుసు. And he can fight for the church facilities. ఆ సంఘం గురించి ఆ సౌకర్యాల నిమిత్తం అతను పోరాడగలడు. Because they are my people and that is our church and we want this facility. ఎందుకంటే ఇది మా సంఘం, వాళ్ళు మా ప్రజలు, మాకు ఇది కావాలి. So a representative who is from that church, who knows everything about the church, only will be a faithful representative. కాబట్టి ఆ సంఘం గురించి, సంఘంలో ఉన్న వ్యక్తి, ఆ సంఘం గురించి సమస్తం తెలిసిన వ్యక్తి మాత్రమే నమ్మకంగా ఉండగలడు ఈ విషయంలో. Yeah, I worked in a organization which was run by the railways. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నడిపిస్తున్న ఒక ఆర్గనైజేషన్ నేను పనిచేశాను. Yeah, it was run by the Union of the Railways. యూనియన్ ఆఫ్ రైల్వేస్ వాళ్ళ చేత నడిపించబడుతున్న సంస్థ. So there are many organizations like that. అలాంటి ఆర్గనైజేషన్ సంస్థలు చాలా ఉన్నాయి. And they have something called as union. వాళ్ళకి ఒక యూనియన్ అనేది ఉంటుంది. And union will have a president or secretary. ఆ యూనియన్ కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. So for any problem the employees are facing, they will go and speak to the government authorities. కాబట్టి ఆ ఉద్యోగులు ఏదైనా సమస్యని వాళ్ళు ఎదుర్కొంటున్నట్లయితే వాళ్ళ తరపున వీళ్ళు వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. Some transfer or regarding the working time or some increase in the salary. ఒక బదిలీ విషయంలోను, లేకపోతే సమయాన్ని మార్చే విషయంలోను, లేకపోతే జీతం పెంచే విషయంలోను. So they say, okay, we will go and talk to them. వాళ్ళు ఏమంటారంటే మేము వెళ్ళి మాట్లాడుతాం అంటారు. And they will go and talk to them. వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. And those officers say, no, we will give you some money, we will give you a car or we'll give you some land. Don't fight for the people. అప్పుడు ఆఫీసర్ ఏమంటారంటే మీకు కారు లేకపోతే ఆస్తి ఇస్తాం, డబ్బులు ఇస్తాం, వాళ్ళ తరపున పోరాడొద్దు అంటారు. And he is a selfish representative. ఇప్పుడు ఆ ప్రతినిధి ఎంతో స్వార్థపరుడుగా ఉన్నట్లయితే, even if all the people don't get a salary increase, I am getting lot of money. వాళ్ళందరికీ జీతం పెరగపోయినా సరే నాకు చాలా డబ్బులు వస్తున్నాయి కదా. So he will get money and he will keep quiet and he will come back. ఆ డబ్బులు తీసుకుంటాడు, నోరు మూసుకొని మౌనంగా ఉంటాడు, వెళ్ళిపోతాడు. And he will come and tell, no, I fought. And somehow they said they will give after 6 months. మీ తరపున పోరాడాను 6 నెలల తర్వాత ఇస్తామంటున్నారని చెప్తాడు. That 6 months will never come. 6 నెలలు ఎప్పటికీ రావు. They are not faithful representatives. ఎందుకంటే వాళ్ళు నమ్మకమైన ప్రతినిధులు కాదు. But Jesus Christ is our representative. కానీ యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే మన పట్ల నమ్మకంగా ఉన్న వ్యక్తి. What is the high priest work? ప్రధాన యాజకుడు ఏం చేయాలి? He represents us to Heavenly Father. మన తరపున పరలోకపు తండ్రి పక్షమున ఆయన కార్యములు చేస్తాడు. The definition is given in the 5th chapter, 1st verse. 5వ అధ్యాయం 1వ వచనంలో దాని గురించి నిర్వచనం ఇవ్వబడింది. For every high priest taken from among men is appointed on behalf of men in things pertaining to God in order to offer both gifts and sacrifices for sins. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుష్యుల నిమిత్తము నియమింపబడును. So he can deal gently with the ignorant and misguided, since he himself also is beset with weakness. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. So in this earthly priests are having some weakness. ఈ భూ సంబంధమైన యాజకులు మనం చూసినట్లయితే వాళ్ళు బలహీనులే. But Jesus Christ is not a weak high priest. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బలహీనుడైన ప్రధాన యాజకుడు కాదు. So he can go to the presence of God and he can plead for us. దేవుని సన్నిధికి వెళ్ళి మన తరపున ఆయన విజ్ఞాపన చేయగలడు. But he is from among us. He was made like brethren, his brothers. కానీ ఆయన మనలో ఒక్కడిగా ఉన్నాడు, తన సహోదరుల వంటి వాడు అయ్యాడు ఆయన. 17th verse says, Hebrews chapter 2 and verse 17. హెబ్రీ 2:17లో రాయబడింది. See, he is made like his brethren. ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. Not like a man, unborn, not born again man. తిరిగి జన్మించిన వ్యక్తిగా కాదు. But he has become like a born again brethren, one like brethren. కాబట్టి తిరిగి జన్మించిన సహోదరుడు వలె సహోదరులు ఒకటిగా కావలసి వచ్చెను. So that he might become a merciful and faithful high priest. కాబట్టి ఆయన కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు.
Two characters are given here for the high priest. ఒక ప్రధాన యాజకుడికి ఉండవలసిన 2 లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. One is faithful. ఒకటేమో నమ్మకంగా ఉండటం. To whom he is faithful? ఎవరికి నమ్మకంగా ఉండాలి? He is a faithful representative. ఆయన నమ్మకమైన ప్రతినిధిగా ఉన్నాడు. Suppose you are facing a problem. నీవు ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, You are struggling in some area. ఒక విషయంలో నువ్వు పోరాటం చేస్తున్నావు, You are struggling to overcome anger. అయితే కోపాన్ని జయించే విషయంలో నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు, You are not able to overcome. నువ్వు దాన్ని జయించలేకుండా ఉన్నావు. But sincerely you are trying. కానీ యథార్థంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, You are honest. నువ్వు నిజాయితీగా ఉన్నావు. What will Jesus do? యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారు? He will go to the Heavenly Father ఆయన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి and he intercedes for you. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. Faithfully he represents. నమ్మకంగా నీ తరపున ఆయన ప్రతినిధిగా ఉంటాడు. Your every feeling he will represent to Heavenly Father. కాబట్టి నీవు వెళ్ళే ప్రతి భావోద్వేగాల్ని పరలోకపు తండ్రికి ఆయన చెప్తాడు. And the Father will send the Holy Spirit to help you. అప్పుడు పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. He will give you strength to overcome. దాన్ని జయించడానికి కావాల్సిన బలాన్ని ఆయన నీకు ఇస్తాడు. So he is faithful. ఆయన నమ్మదగిన వాడు. He is not like earthly representatives who will tell half truth and half false. ఏదో సగం సగం సత్యం చెప్పి సగం అబద్ధం చెప్పేలాగా ఈ భూ సంబంధమైన ప్రతినిధులుగా ఉండరు. He will represent you exactly as you are to Heavenly Father. నువ్వు ఏమై ఉన్నావో ఖచ్చితంగా అలానే ఆయన పరలోకపు తండ్రికి నీ తరపున విజ్ఞాపన చేస్తాడు. So we need not have any doubt. మనమేమి అనుమానపడాల్సిన అవసరం లేదు. Whether Heavenly Father knows my condition or not, there no need to feel that way. నా పరిస్థితి పరలోకపు తండ్రికి తెలుసా లేదా అని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. Heavenly Father knows. పరలోకపు తండ్రికి సమస్తం తెలుసు. Because there is a high priest. ఎందుకంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. See, in the Old Testament there are high priests in the temple. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవాలయం ఉంటుంది, ప్రధాన యాజకుడు ఉంటాడు. Suppose a man has committed sin. ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే, he has beat his wife, భార్యను కొట్టాడు, or he has committed some theft, లేకపోతే దొంగతనం చేశాడు, and he is convicted. అప్పుడు ఆయన దొరికాడు. He wants to go to the temple of God. దేవుని ఆలయంలోకి వెళ్ళాలి. Because he wants his sin to be forgiven. ఎందుకంటే తన పాపం క్షమించబడాలి. So according to the commandment, he takes a goat or a sheep. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల ప్రకారం ఆయన మేకనో గొర్రెనో తీసుకుని వెళ్ళాలి. And there are instructions how he should select a sheep. మరి ఒక గొర్రెను కూడా ఎలా ఏర్పరచుకోవాలో అక్కడ రాయబడి ఉన్నాయి. The sacrifice should not be blind, should not be deaf, should not be dumb. కాబట్టి ఆ అర్పించేది ఏదైతే ఉందో అది గుడ్డిదై ఉండకూడదు, చెవిటై ఉండకూడదు, మోగదై ఉండకూడదు. It should not be lame. కుంటిదై ఉండకూడదు. No defect. ఎటువంటి మచ్చ ఉండకూడదు. So he selects a goat or sheep like that. అటువంటి గొర్రెో లేకపోతే మేకనో ఎంచుకోవాలి. A blameless sheep or lamb. నిందారహితమైన ఎటువంటి మచ్చలు లేని వాటిని. He takes it to the priest. యాజకుడి దగ్గరికి తీసుకెళ్తాడు. Because he wants to sacrifice it. ఎందుకంటే దాన్ని బలిగా అర్పించాలి. Now tell me whether the priest will inspect the sheep or the man. కాబట్టి ఇప్పుడు అది మనిషికా లేకపోతే ఆ గొర్రెక ఆజ్ఞలు? Yeah, man says I have committed sin. మనిషి ఏమంటాడంటే నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. And the priest will lay his hand on the animal of the sacrifice. కానీ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తన చేతిని ఏదైతే అర్పిస్తున్నారో దాని మీద ఉంచుతాడు. So that the sin of this man is transferred to the sacrifice object. కాబట్టి ఆ మానవుడు చేసిన పాపం అనేది ఏదైతే బలిగా అర్పిస్తున్నామో దాంట్లోనికి బదిలీ చేయబడుతుంది. And the priest will inspect the goat or sheep whether it is perfect. కాబట్టి అప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ గొర్రె కానీ మేక కానీ పరిపూర్ణంగా ఉందా లేదో చూస్తాడు. It should not be lame, it should not be dumb, it should not be blind. అది కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, మూగదై ఉండకూడదు, చెవిటిదై ఉండకూడదు. Then the sacrifice is accepted. అప్పుడు ఆ అర్పణ అంగీకరించబడుతుంది. This man is forgiven. ఈ వ్యక్తి పాపములు క్షమించబడతాయి. Now in our time, in New Testament time, New Covenant time. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో and say you are confessing your sin. నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు. You are struggling. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు. Jesus intercedes for you with the Heavenly Father. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రితో నీ తరపున విజ్ఞాపన చేస్తాడు. Now who is the sacrifice? ఇప్పుడు ఎవరు అర్పణగా ఉన్నారు? Who is the lamb that was slain? ఇక్కడ వధించబడిన గొర్రెపిల్ల ఎవరు?
Who was the lamb that was sacrificed అర్పించబడిన గొర్రె ఎవరు ఇక్కడ? for our sins? మన పాపముల నిమిత్తం It is Jesus. యేసు ప్రభు. Now, Jesus is blameless. ఇప్పుడు యేసు ప్రభు నిందారహితుడిగా ఉన్నాడు. Now, Father sees the blood of Jesus Christ. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు యొక్క రక్తాన్ని చూస్తాడు తండ్రి. Yeah, Jesus offers the blood for you. యేసు ప్రభు తన రక్తాన్ని నీ కొరకు ఆయన అర్పిస్తూ ఉన్నాడు. He offers the blood for you and me. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని అర్పిస్తూ ఉన్నాడు. That's what we read in the book of Hebrews chapter 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దాన్ని మనం చదువుతాం. And Father sees the sinless blood. అప్పుడు తండ్రి ఏం చూస్తాడంటే ఆ పాపము లేని రక్తాన్ని మాత్రమే చూస్తాడు. He accepts the sacrifice. ఆ అర్పణను అంగీకరిస్తాడు. He accepts the intercession. ఆ విజ్ఞాపనను అంగీకరిస్తాడు. And you are forgiven. నీవు క్షమించబడ్డావు అని చెప్తాడు. So he doesn't inspect us. ఆయన మనల్ని పరీక్షించడు. He sees Jesus and then accepts us. ఆయన యేసును చూసి మనల్ని అంగీకరిస్తాడు. So he is our faithful high priest. మన నమ్మకమైన ప్రధాన యాజకుడు. Through one sacrifice, he has atoned all the sins of this world. ఆయన ఒక్కసారే బలి అర్పించి సర్వలోక పాపములను ఆయన నిమిత్తము ఆయన తన రక్తాన్ని కార్చాడు. But when I believe that sacrifice, it is having effect on me. కానీ ఎప్పుడైతే నేను అర్పణ విషయంలో నేను నమ్ముతానో అప్పుడు నాకు పనిచేస్తుంది అది. So Jesus is a faithful high priest. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నమ్మకముగా ఉన్న ప్రధాన యాజకుడు. That is one character. అది ఒక లక్షణం. Another character told is, ఇంకోటి ఏంటంటే he is a merciful high priest. ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. Why he is merciful? ఎందుకు ఆయన కనికరం కలిగి ఉన్నాడు? Because he knows how he overcame sin. ఎందుకంటే ఆయన పాపాన్ని ఎలా జయించాడు ఆయనకు తెలుసు. When he was tempted, how he felt, it is recorded. ఆయన శోధించబడినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. We read in the 7th verse, Hebrews chapter 5 and verse 7. హెబ్రీ 5:7 మనం చూస్తే, in the days of his flesh, when he offered up both prayers and supplications with a loud crying and tears to him who was able to save him from death and who was heard because of his piety. శరీరధారి అయిన దినముల్లో మహారోదనంతో కన్నీళ్లతో తన మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. And he became the source of eternal salvation. 9th verse. ఆ తర్వాత 9వ వచనంలో మనం చూసినట్లయితే నిత్య రక్షణకు కారకుడు ఆయను. And 10th verse, being designated by God as a high priest according to the order of Melchizedek. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడెను. 10వ వచనం. So Jesus underwent the temptation in the same way like we are undergoing temptation. కాబట్టి శోధనలో మనం ఎలా వెళ్తూ ఉంటామో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలానే వెళ్ళారు. But he was like his brethren. ఆయన మన సహోదరుడు వంటివాడు. The same struggle we have, he also had. మనము ఎటువంటి ప్రయాసపడ్డామో ఆయన కూడా అలానే ప్రయాసపడ్డాడు ఆ విషయంలో. So when he was tempted, he cried with loud cries and tears. ఆయన శోధించబడినప్పుడు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించాడు. And we read in the book of 2 Corinthians chapter 13, he was crucified as a weak person. 2 కొరింథీ 13లో మనం చూసినట్లయితే ఆయన ఒక బలహీనుడిగా సిలువేయబడ్డాడు. Why he became weak? ఎందుకు ఆయన బలహీనుడయ్యాడు? So that he can sympathize with us. కాబట్టి మన ఎడల ఆయన సానుభూతి చూపించాలని. He can sympathize with us. మన ఎడల ఆయన సానుభూతి చూపించాలని. Yeah, Jesus Christ can sympathize our feelings. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎటువంటి భావాల గుండా వెళ్తున్నామో వాటి పట్ల ఆయన సానుభూతి చూపించగలడు. 4th chapter 15th verse we read. 4:15 మనం చూసినట్లయితే, we have a high priest who cannot we do not have a high priest who cannot sympathize with our weakness. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని. There are two negatives told here. ఇక్కడ రెండు వ్యతిరేక పదాలు చెప్పబడ్డాయి. We can also restructure the sentence in this way. ఈ విధంగా కూడా మనం మార్చుకోవచ్చు. We have a high priest who can sympathize with our weakness. మన బలహీనతల యందు మనతో సహానుభావం కలిగిన ప్రధాన యాజకుడు మనం కలిగి ఉన్నాం. So he is able to show us mercy. కాబట్టి మన ఎడల కనికరం చూపించగలడు. So that's why he is a merciful high priest. అందుకే ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. When you go to him with your defeats and with your failures, మన ఓటములతో మన వైఫల్యాలతో ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు he doesn't judge us. ఆయన మనల్ని తీర్పు తీర్చడు. He doesn't shout at us. మన మీదేమి ఆయన అరవడు. Why you did like that? I already have told you. Didn't you read the word of God?
నువ్వెందుకు ఇలా చేసి, నేను చెప్పాను కదా, వాక్యం చదవలేదా నువ్వు? No, 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 no. ఆయన అలా చెప్పడు. He is a merciful high priest. ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. So 16th verse we read, let us therefore draw near with confidence to the throne of grace, that we may receive mercy and may find grace to help in time of need. 16వ వచనం, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. So our weaknesses we can tell him. మన బలహీనతలు ఆయనకు చెప్పొచ్చు. Our struggles we can tell him. మన ప్రయాసములు ఆయనకు చెప్పొచ్చు. Because he is a faithful high priest. ఎందుకంటే ఆయన ఎంతో నమ్మకం కలిగిన ప్రధాన యాజకుడు. He will represent it faithfully to the heavenly Father. పరలోకపు తండ్రికి మన పక్షమున ఆయన ఎంతో నమ్మకముగా మన ప్రతినిధిగా ఉన్నాడు. Number 2. రెండవదిగా, we can come to him at the time of need because he is a merciful high priest. మన అవసరంలో ఉన్నప్పుడు సమయోచితమైన కృప కొరకు ఆయన దగ్గరికి రావచ్చు, ఎందుకంటే ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. See the love of the Father. తండ్రి యొక్క ప్రేమను మనం చూసినట్లయితే, he has sent his own son to be a sacrifice for us. మన గురించి అర్పణగా అర్పించబడటానికి పరలోకపు తండ్రి తన సొంత కుమారుణ్ణి మన పంపించాడు. Also he has appointed him as a high priest for us. అంత మాత్రమే కాదు, మన ప్రధాన యాజకుడిగా కూడా ఆయన నియమించాడు. high priest of our confession. మనం ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడిగా ఆయన నియమించాడు. we can interpret it in two ways. రెండు విధాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. we can confess that he is our high priest. ఒక విధంగానేమో ఆయనే మన ప్రధాన యాజకుడై ఉన్నాడని మనం ఒప్పుకోవచ్చు. The second meaning is that you can confess your sins and your weaknesses to him. రెండవ అర్థం ఏంటంటే, మన బలహీనతలు, మన పాపములను ఆయనకు ఒప్పుకోవచ్చు మనం ఆయన దగ్గర. So don't forget he is a high priest of our confession. మీరు మర్చిపోవద్దు, మనం ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. We should admit and accept our failures. మన వైఫల్యాల్ని, మన ఓటములను మనం అంగీకరించాలి, ఒప్పుకోవాలి. We should not justify or defend ourselves. ఏదో మనం ఓడిపోయినప్పుడు మనం దాన్ని ఏదో కవర్ చేయడానికి మనం సమర్థించుకోకూడదు. And the second thing we read in the 3rd chapter, 1st verse is Hebrews. తర్వాత మనం 3:1 మనం చదివింది ఏంటంటే, he is the apostle. ఆయన అపోస్తలుడు ఆయన కూడా ఉన్నాడు. Throughout the Bible, this is the only place where we read Jesus is our apostle. బైబిల్ అంతట్లో కూడా యేసు ప్రభు మన అపోస్తలుడై ఉన్నాడు అనే మాట ఇక్కడ మాత్రమే మనం చదువుతాం. What is the meaning of apostle? అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? One who is sent. పంపబడినవాడు. So as a high priest, he is representing us to the Father. ఒక ప్రధాన యాజకుడిగా మనల్ని మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. And as an apostle, he is representing God to us. ఒక అపోస్తలుడిగా దేవుణ్ణి మనకు చూపిస్తున్నాడు, దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు ఆయన. The Bible says that we are also called to be priests. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం కూడా యాజకులుగా పిలువబడ్డాం. I think 2 Peter, 1 Peter. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. Chapter 2 and verse 9. 2:9. Yeah, 1 Peter chapter 2 and verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. But you are a chosen race, a royal priesthood. మీరు రాజులైన యాజక సమూహమును. Yeah, we are priests. మనం కూడా యాజకులుగా ఉన్నాం. In Revelation also we read that we are kings and priests. ప్రకటనలో కూడా మనం చూస్తాం రాజులము యాజకులుగా మనం ఉన్నామని. Have you ever thought this role that you are also a priest? నువ్వు కూడా ఒక యాజకుడిగా ఉన్నావు అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? Have you ever thought of what is your work as a priest? యాజకుడిగా నువ్వు ఏమి చేయాలి అనేది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ పని గురించి? You are in your family. మీ కుటుంబంలో. As a brother, you are the head of the home. ఒక సహోదరుడిగా నీ ఇంటికి నువ్వు యజమానుడిగా ఉన్నావు. Are you representing your wife and children to God? నీ భార్యని పిల్లలకి నువ్వు ప్రతినిధిగా ఉన్నావా దేవుని దగ్గర? Lord, my wife is struggling with this weakness. ప్రభువా, నా భార్య ఈ బలహీనతతో ప్రయాసపడుతుంది. Please help her, Lord. సహాయం చేయండి ప్రభువా. Lord, my teenage boy is struggling in the school. ప్రభువా, టీనేజ్ లో ఉన్న నా కుమారుడు స్కూల్లో ఈ విధంగా ప్రయాసపడుతున్నాడు. With so many temptations. ఎన్నో శోధనలు ప్రభువా. He is falling into temptations. శోధనలో పడిపోతున్నాడు ప్రభువా. Please, Lord, help him. సహాయం చేయండి ప్రభువా. I am coming to you, Lord, as a priest for my son. ప్రభువా, ఒక యాజకుడిగా మీ దగ్గరికి నేను వస్తున్నాను నా కుమారుని నిమిత్తం. Have mercy on him. ప్రభువా, కనికరం చూపించండి. Father, send him some help. ప్రభువా, ఏదైనా మీ సహాయం పంపించండి ప్రభువా. Are you representing your children and your wife to God like that? కాబట్టి నీ భార్యను పిల్లలకు నువ్వు ప్రతినిధిగా దేవుని దగ్గర ఉన్నావా? We have an example in the Old Testament.
పాత నిబంధనలో మనకు ఒక ఉదాహరణ ఉంది. A godly man called Job. యోబు మనకు తెలుసు, దైవజనుడు. See, he had a lot of children. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకి? And every birthday, they all gather together for a party. ప్రతి బర్త్డే రోజు వాళ్ళు పార్టీ చేసుకోవటానికి అందరూ గుమి కొడతారు. And during the party, they all enjoy and celebrate. ఆ పార్టీ జరిగేటప్పుడు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు జరిపించుకుంటారు. And Job, he goes to the presence of God. యోబు దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి And he says to God, దేవునితో ఈ విధంగా చెప్తాడు, Lord, my sons would have committed sin during the celebration. ఓ ప్రభా, ఇది జరుపుకునేటప్పుడు నా కుమారులు పాపం చేసి ఉండొచ్చు. They would have spoken some wrong words. ఏదో కొన్ని కాని మాటలు పలికొండొచ్చు. Or they would have drunk. లేకపోతే వాళ్ళు మందు తాగి ఉండొచ్చేమో. I don't know whether they committed sin or not. అసలు వాళ్ళు పాపం చేశారు లేదు కూడా నాకు తెలియదు. But I am a priest coming to you, Lord. ప్రభా, నేను ఒక యాజకునిగా మీ దగ్గరికి వస్తున్నాను. He offered sacrifices for them. వారి గురించి అర్పణలు అర్పించాడు. Might be if there are 4 children he thought would have committed sin, he would have offered 4 animals. బహుశా 4 పిల్లలు పాపం చేసి వచ్చారు అనుకుంటే 4 జంతువులను ఆయన బలిచ్చాడు. Or some birds he would have offered. లేకపోతే కొన్ని పక్షులను అర్పించుండొచ్చు. This was way back in the beginning. ఎప్పుడో ఆరంభంలో జరిగిన మాటలు ఇవి. What a godly man he was. ఇంత గొప్ప దైవజనుడిగా ఉన్నాడు కదా యోబు. So as a responsible father and as a responsible husband, are you as a priest for your husband, for your wife and children? బాధ్యత గల భర్తగా, బాధ్యత గల తండ్రిగా నీవు వారి తరపున దేవునికి విజ్ఞాపన చేస్తున్నావా యాజకుడిగా? Suppose your wife, your husband is not born again. ఉదాహరణకి నీ భర్త తిరిగి జన్మించలేదు. I am talking to sisters. సహోదరులకు నేను మాట్లాడుతూ You సహోదరుల should take గురించి the role of the priest. అప్పుడు నువ్వు ఒక యాజకురాలుగా ఉండాలి. You should represent your husband and your children to God. నీ భర్తని, నీ పిల్లల్ని దేవునికి ప్రతినిధిగానే ఉండాలి. Might be husband is very busy with his work and he comes very late and tired. బహుశా భర్త పని విషయంలో తీరిక లేకుండా లేటుగా వచ్చి ఆయన ఎంతో తీరిక లేకుండా ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు. And might be you are as a mother, you are spending more time with your children. తల్లిగా నీ పిల్లలతో నువ్వు ఎక్కువ సమయం గడుపుతుండొచ్చు. Night when everybody is slept off, అందరూ పడుకున్న తర్వాత you రాత్రి are lying on your bed. నువ్వు బెడ్ మీద పడుకొని Say to God, దేవునితో ఈ విధంగా చెప్పు, Lord, I come to you for my children. ఓ ప్రభా, నా బిడ్డల నిమిత్తం నీ దగ్గరికి వస్తున్నాను. Lord, I come to you for my husband. ప్రభా, నా భర్త నిమిత్తం నీ దగ్గరికి వస్తున్నాను. Lord, have mercy on them. ప్రభా, వారి ఏళ్ల కనికరం చూపించండి. Help them, Lord, to overcome their temptations. ప్రభా, వారి శోధనలో వాళ్ళు జయించడానికి సహాయం చేయండి. So we have this role as priests. మన యాజకులుగా మనం ఈ బాధ్యతను నిర్వర్తించాలి. Maybe if you are a brother who have got some responsibility towards 1 or 2 families or 3 families in your area. బహుశా నీవు ఉంటున్న ప్రదేశంలో ఒక 2-3 కుటుంబాలకి నువ్వు ఒక బాధ్యత కలిగి ఉన్న సహోదరుడిగా ఉండొచ్చు. If you are faithful in your family, నీ కుటుంబంలో నమ్మకంగా ఉన్నట్లయితే God will increase your responsibility. నీ బాధ్యతను దేవుడు విస్తరిస్తాడు. Then you are a priest for those 2 or 3 families. ఆ 2-3 కుటుంబాలకి నువ్వు యాజకుడిగా ఉంటావు. Yeah, you are living in one particular area. నువ్వు ఎక్కడ ఒక చోట నివసిస్తున్నావు. And in your area there are 4 or 5 families. అక్కడ 4-5 కుటుంబాలు ఉండొచ్చు. For the 4 or 5 families, you are the priest. ఆ 4-5 కుటుంబాలకు నువ్వే యాజకుడివి. Talk to them about about them. వాళ్ళ గురించి మాట్లాడాలి. You hear about the difficulties and the problems they are facing. వాళ్ళు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో వినాలి. Intercede with God. దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయాలి. You hear that one brother is backsliding. లేకపోతే ఒక సహోదరుడు వెనక్కి వెళ్తున్నాడని నీకు తెలిసింది. Instead of going and backbiting with others, you tell to God. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వెనక మాటలు చాడీలు చెప్పటం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. Jesus is our faithful high priest. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. When you confess your sins, Jesus is not going to tell everybody. నీ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన వెళ్ళి అందరికీ ఏం చెప్పండి నీ పాపాల గురించి. Yeah, he is high priest. He will represent only to God. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, కేవలం తండ్రి దగ్గర మాత్రమే చెప్తాడు. And he is the apostle. ఆయన అపోస్తలుడు అయి కూడా ఉన్నాడు. An apostle is one who is sent by God for a particular mission. అపోస్తలుడు అంటే దేవుని చేత ఒక పని నిమిత్తం పంపించబడిన వ్యక్తి. Why did he come? Jesus come. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? We read one purpose in John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక ఉద్దేశం గురించి మనం చదువుతాం. Yeah, 10th chapter, 10th verse. 10:10. Yeah, the thief comes to steal, to destroy and to kill. But I have come that they may have life and life more abundant. దొంగతనమును వచ్చి నాశనం చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను.
So Jesus came to give life, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే జీవాన్ని ఇవ్వటానికి వచ్చారు. not little life, but exceeding life. ఏదో కొంచెం జీవం ఇవ్వటానికి కాదు, సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. He wants to bless us tremendously. మనల్ని ఎంతో ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. He wants to give us tremendous joy, ఎంతో సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. tremendous faith, ఎంతో విశ్వాసాన్ని, tremendous fear of God, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటానికి, tremendous riches of heaven. పరల సంబంధమైన ఆశీర్వాదములను ఇవ్వటానికి. But earthly needs, he says, I will meet your need. కానీ భూ సంబంధమైన విషయాల్లో అయితే నీ అవసరాలను మాత్రం తీరుస్తానని చెప్పాడు. So Jesus says, I have come that you may have life. కాబట్టి మీరు జీవం కలిగి ఉండాలని నేను వచ్చాను అని ప్రభు చెప్తున్నారు. This 10th chapter is a continuation of what happened in the 9th chapter. ఈ 10వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఏదైతే జరిగిందో దానికి కొనసాగింపుగా ఉంది. In the 9th chapter, Jesus did a miracle. 9వ అధ్యాయంలో మనం చూసినట్లే యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతం చేశారు. He healed a blind man. గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచారు. And he says that he is the Son of God. ఆయన దేవుని కుమారుడు అని చెప్పారు. But Pharisees and the religious leaders, they all took stones to kill him. కానీ పరిసయ్యుల్లో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు చంపేయాలని రాళ్ళు తీసుకున్నారు. Jesus is asking, I have done good works. You have seen the good works. Then why are you throwing stones? నేను మంచి క్రియలు చేశాను, మీరు చూశారు, మరి మీరు ఎందుకు రాళ్ళు నా మీద వేస్తున్నారు? They say, we are not throwing stones for good works. కాబట్టి నువ్వు చేసిన మంచి పనులు చేసావని మేము రాళ్ళు వేయట్లేదు. We want to throw stones because you say you are the Son of God. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కాబట్టి మేము రాళ్ళు వేస్తున్నాం. So they were all angry. అంటే వాళ్ళు ఎంతో కోప్పడుతున్నారు. So Jesus says, the 10th chapter, 1st verse. 10వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్తున్నారు. Truly I say to you, he who does not enter by the door into the fold of the sheep, but climbs up some other way, he is a thief and a robber. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకునివాడు అన్నాడు. He who enters by the door is a shepherd of the sheep. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. And Jesus says, I am the door, 9th verse. నేనే ఆ ద్వారమున ఉన్నాను, 9వ వచనం. And these religious leaders are all trying to enter through some other door. ఈ మత సంబంధమైన నాయకులందరూ కూడా వేరే ద్వారం గుండా రావడానికి ప్రయత్నిస్తున్నారు. They don't want to confess Jesus. వాళ్ళు యేసుని ఒప్పుకోవట్లేదు. They don't want to go through Jesus. యేసు ద్వారా రావడానికి ఇష్టపడలేదు వాళ్ళు. And Jesus says that all such leaders are thieves. అటువంటి వారందరూ దొంగలు అని ఆయన చెప్తున్నారు. Because they don't enter through the door. ఎందుకంటే ద్వారం ద్వారా వాళ్ళు ప్రవేశించట్లేదు. You know, Jesus says, I am the shepherd. నేను మంచి కాపరిని అన్నాను. And a shepherd gives life to the sheep. ఆ కాపరి ఆ గొర్రెలకు జీవాన్ని ఇస్తాడు. See, I was in one country for some years. నేను ఒక దేశంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను. And I have seen how the man with the sheep is living. కాబట్టి గొర్రెలు కలిగిన ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో నేను చూశాను. Morning till night he will be staying with the sheep. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా గొర్రెలతోనే ఉంటాడు ఆ వ్యక్తి. Suddenly rain will come. వర్షం వస్తుంది అకస్మాత్తుగా. He will spread the plastic sheet and he will also go under that. ప్లాస్టిక్ షీట్ వాటి మీద పరిచి ఆయన కూడా లోపలికి వెళ్తాడు. And he will stay with them. వాటితోనే ఉంటాడు. Rain or sunshine or heat or cold, he will always stay with the sheep. ఎండైనా చలైనా వానైనా ఏదైనా ఆ గొర్రెలతోనే ఉంటాడు. A shepherd gives life to the sheep. ఆ గొర్రెల కోసం ఆ కాపరి తన జీవితాన్ని ఇస్తాడు. See, Jesus compares us to the sheep. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని గొర్రెలతో పోల్చారు. He is the shepherd. ఆయన కాపరి. What is the specialty about the sheep? గొర్రెల గురించిన ప్రత్యేకత ఏంటి? They are very, very weak beings. గొర్రెలు అనేవి ఎంతో బలహీనంగా ఉండే జీవులు. When you go to a dog, కుక్క దగ్గరికి వెళ్ళామనుకోండి, it will bark. కుక్క మురుగుతుంది. It will show the sharp teeth when it barks. కాబట్టి అది మురిగేటప్పుడు దాని పదునైన పళ్ళు మనకు కనపడతాయి. We are afraid when we go away. చూసి భయపడి మనం పారిపోతాం. But when you go to a sheep, కానీ గొర్రె దగ్గరికి వెళ్తే it is helpless. గొర్రె అనేది చాలా నిస్సహాయంగా ఉంటుంది. It cannot bark. గొర్రె ఏమీ మొరగలేదు. When some wolf or something comes to attack the sheep, తోడేలు వచ్చి గొర్రె మీద దాడి చేసినప్పుడు it is helpless to fight. ఎంతో నిస్సహాయమైన స్థితిలో గొర్రెలు ఉంటాయి. It cannot run fast. పరిగెత్తలేదు వేగంగా. Very weak legs it has got. ఎంతో బలహీనమైన కాళ్ళు ఉంటాయి గొర్రెకి. When you hear the voice, it is a helpless voice. May. మే అని చాలా చిన్నగా స్వరంతో అరుస్తూ ఉంటాయి. So it always depends on the shepherd. ఎప్పుడు కాపరి మీదే ఆధారపడి జీవిస్తుంటాయి.
It depends on the shepherd for its protection. ఎందుకంటే కాపరే మమ్మల్ని భద్రపరచాలని ఆ కాపరి మీదే ఆధారపడి జీవిస్తుంటాయి. When wolf comes, it cannot fight. Even 5 sheep cannot together fight. It will all depend on the sheep. ఒకవేళ Shepherd. తోడేలు వచ్చినా కానీ 5 గొర్రెలు కలిసి కూడా ఏం పోరాటం చేయలేవు, కాపరి మీద ఆధారపడి ఉంటాయి. 4 or 5 shepherds are going. Each shepherd has got 100 sheep. Will say. 4-5 గొర్రెలు కాపర్లు వెళ్తున్నారు, ఒక్కొక్కరి కింద 100 ఉన్నాయి అనుకోండి గొర్రెలు. So they go to a particular place. వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్తాయి. It becomes dark. చీకటి పడుతుంది. In one farm, they would have put a lot of fence, big fence. ఒక పొలంలో చాలా ఫెన్స్ వేసి ఉంటుంది. That is called a sheep pen. షీప్ పెన్ అంటారు దాన్ని. So there, all the 5 shepherds, they say, we want to put our sheep in this sheep pen. వాళ్ళు ఏమంటారంటే అందులో 5 గొర్రెల కాపలు కూడా మా గొర్రెలను ఇక్కడ పెడతా ఉంటారు. So now in the sheep pen, there are 500 sheep. ఇప్పుడు 500 గొర్రెలు ఉన్నాయి అందులో. So now the shepherds will lie down at the gate. ఇప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఆ గేట్ దగ్గర ఉంటారు, పడుకుంటారు. They will sleep there. వాళ్ళు అక్కడే పడుకుంటారు. Because nobody should come and steal the sheep. ఎందుకంటే ఎవరు లోపలికి వచ్చి దొంగతనం చేయకూడదు. And no sheep should escape through the door. ఏ గొర్రె కూడా ఆ ద్వారం గుండా బయటకు వెళ్ళకూడదు. So they are at the door. వాళ్ళ ద్వారం దగ్గరే ఉంటారు. For the protection of the sheep. ఆ గొర్రెలను కాపాడాలని. So Jesus says, I am the shepherd, I am the door. యేసుప్రభు ఏం చెప్పంటే నేనే ద్వారమునై ఉన్నాను, నేనే కాపరినై ఉన్నాను. And he feeds the sheep. ఆ గొర్రెలను ఆయన మేపుతాడు. And these sheep are very weak. ఈ గొర్రెలు ఎంత బలహీనంగా ఉంటాయి. So the shepherd will take the sheep only to the still waters so that they can drink the water. ఆ గొర్రెల కాపరి గొర్రెల్ని నిర్మలమైన నీళ్ల దగ్గరికే తీసుకెళ్తాడు. The water flows, this wool will gather lot of weight and they will fall into the water. కాబట్టి నీళ్లు ప్రవహించే నీటిలో అయితే అవి పడిపోతాయి, మునిగిపోతాయి. So it will not carry the sheep to the running water. కాబట్టి ప్రవహించే నీళ్ల దగ్గరకు గొర్రెలను తీసుకెళ్లారు. We read in Psalm 23. కీర్తన 23లో మనం చదువుతాం. The Lord is my shepherd and he leads me beside the still waters. యెహోవా నా కాపరి, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించున్నాడు. And I told you 500 sheep are there which belongs to 5 different shepherds. నేను చెప్పాను 500 గొర్రెలు ఉంటాయి అక్కడ, 5 మంది కాపర్లు ఉంటారు. The first shepherd wants to go away. మొదటి కాపరి వెళ్ళాలనుకుంటే So he will call his sheep. తన గొర్రెలను పిలుస్తాడు. All his sheep, 100 sheep, they know the voice of his shepherd, they go out. ఆయన పిలిచినప్పుడు ఆయన 100 గొర్రెలు కూడా ఆయన స్వరాన్ని గుర్తుపట్టి వెళ్తాయి. But when a stranger also makes the same voice, కానీ ఒకవేళ వేరే వ్యక్తి కూడా అలాంటి స్వరంతో మాట్లాడితే 5th verse, they will not follow. 5వ వచనం మనం చూసినట్లయితే అవి వెంబడించవు. They will flee from him. అతన్ని వెంబడింపుకొని ఎదురుండి పారిపోతాయి. Because they do not know the voice of the strangers. ఎందుకంటే వాళ్ళు అన్యుల స్వరం గుర్తుపట్టగలరు. Now the second shepherd wants to go. ఇప్పుడు రెండో కాపరి వెళ్ళాలనుకుంటే So he will make his voice. కాబట్టి తన స్వరంతో మాట్లాడతాడు. All his sheep, they know the voice and they follow him. తన గొర్రెలన్నీ ఆ స్వరం తెలుసు కాబట్టి ఆయన వెంబడిస్తాయి. So this is how the shepherd sheep relationship is there. కాబట్టి గొర్రెల కాపరి గొర్రెల యొక్క సంబంధం ఇలా ఉంటుంది. So which is binding the shepherd and the sheep? కాబట్టి గొర్రెల కాపర్లని కలిపి ఉంచుతుంది ఏంటి ఇక్కడ? Tell me. ఏంటది? It is a voice. స్వరం. So the sheep listens. గొర్రెలు వింటాయి. And the shepherd speaks. కాపరి మాట్లాడతాడు. That is a strong bond. అదే ఎంత బలమైన బాంధవ్యం ఉంటుంది. If suppose the shepherd dies, ఒకవేళ గొర్రెల కాపరి చనిపోతే no voice of the shepherd, ఇంకా స్వరం రాదు. they all will scatter. ఆ గొర్రెలన్నీ చెదిరిపోతాయి. They will all search for the shepherd. They will get scattered. They will die. గొర్రెల కాపరి కోసం చూసి చనిపోతాయి. So Jesus says, కాబట్టి ప్రభు చెప్తున్నారు ఇక్కడ, my sheep knows my voice. నా గొర్రెలు నా స్వరం వినును. And I call them. నేను వాటిని పిలుస్తాను. They listen to my voice. నా స్వరాన్ని వింటాయి. And they follow me. నన్ను వెంబడిస్తాయి. And I give them life. అప్పుడు నేను జీవాన్ని ఇస్తాను. You see, 10th verse we read, 10th chapter, I have come that they may have life and life more abundant. 10:10 మనం చూసాము, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. And how he gives the life? ఎలా ఇస్తాడు ఆ జీవం? We read in the 27th verse. 27వ వచనంలో మనం చూస్తాం. John 10:27. 10:27. My sheep hear my voice.
నా గొర్రెలు నా స్వరము వినును, I know them, నేను వాటిని ఎరుగుదును, and they follow me, అవి నన్ను వెంబడించును. and I give eternal life to them, నేను వారికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక and they will never perish. అవి ఎన్నటికీ నశింపవు. Nobody will snatch them out of my hand. ఎవడును వాటిని నా చేతిలో ఉండి అపహరింపడు. See the strong bond of the sheep and the shepherd. చూడండి, గొర్రెల కాపరికి ఉన్న అనుబంధాన్ని మనం చూస్తున్నాం. It starts with my sheep shall hear my voice. ఆ గొర్రెలు నా స్వరం వినునుతో ప్రారంభమైంది ఇది. And some shepherds, they only hear the shepherd's voice. కొన్ని అయితే కేవలం కాపరి స్వరం మాత్రమే ఉంటాయి. But when the shepherd walks, they don't want to follow. కానీ ఆ కాపరి నడుస్తున్నప్పుడు మాత్రం వెంబడించవు. What a sad thing it is. ఎంత విచారకరమైన విషయం. They know the voice, ఆ స్వరం తెలుసు ఆ గొర్రెలకి, but they don't want to follow. కానీ వెంబడించవు. But here it says, 27th verse, కానీ 27వ వచనంలో they follow me. అవి నన్ను వెంబడించును. I want to give one example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. We read in Mark chapter 6. మార్కు సువార్త 6లో మనం చూసినట్లయితే We read about a king. ఒక రాజు గురించి మనం చదువుతాం. Mark chapter 6. And verse 20. Mark 6. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. We read about a king called Herod. హేరోదు అనే రాజు గురించి మనం ఇక్కడ చదువుతాం. He also built a temple of God. ఆయన కూడా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. He is half a Jew. ఆయన సగము యూదుడు. We read about him in 20th verse. 20వ వచనంలో మనం చదువుతాం. He was afraid of John. ఆయన యోహానుకు భయపడ్డాడు. Because he knew that John was faithful and righteous and holy man. ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అని హేరోదుకు తెలుసు. And Herod kept him safe. అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. That means Herod gave him protection. కాబట్టి హేరోదు ఒక భయపడి ఆయన కాపాడుతూ వచ్చాడు. And he used to enjoy listening to John the Baptist. అతని మాటలు విన్నప్పుడు సంతోషంతో వింటూ ఉండేవాడు. So he's like a sheep which hears the voice of the shepherd. కాబట్టి ఒక కాపరి యొక్క స్వరాన్ని వింటున్న గొర్రె వలె ఉన్నాడు. Not only listening, వినటం మాత్రమే కాదు, enjoy listening. సంతోషంతో వినుచూ ఉన్నాడు. So many of us, maybe when you hear God's word, messages, you have a joy. మనలో అనేక మంది దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, వర్తమానాలు విన్నప్పుడు ఎంతో సంతోషంతో వింటూ ఉండొచ్చు మనం. You know, the speaker is a holy man, righteous man, so you want to listen. కాబట్టి ఆ మాట్లాడే వ్యక్తి నీతిమంతుడు పరిశుద్ధుడు అని మనకు తెలుసు కాబట్టి వింటూ ఉంటాం. Some people have a great desire to listen to the messages. వర్తమానాలు వినటానికి ఎంతో తీవ్రమైన కోరిక కలిగి ఉంటారు కొంతమంది. But the question is, after listening, are you following? కానీ ప్రశ్న ఏంటంటే, నువ్వు విన్నావు సరే, మరి విన్న తర్వాత వెంబడిస్తున్నావా? What do we read about Herod? హేరోదు గురించి ఏం చదువుతున్నాం మనం? He was listening to John the Baptist. బాప్తిస్మ యోహాను చెప్పే వింటూ ఉన్నాడు. He was enjoying listening to him. సంతోషంతో వింటూ ఉన్నాడు. Up to what time? ఎప్పటిదాకా? Till his self was touched by John the Baptist. బాప్తిస్మ యోహాను హేరోదు యొక్క స్వయాన్ని ముట్టుకుండేదాకా, అంతవరకే. John the Baptist told him, you are living in an immoral life. నువ్వెంతో పాపంలో జీవిస్తున్నావు అని బాప్తిస్మ యోహాను చెప్పాడు హేరోదుతో. You are having your brother's wife. నీ సహోదరుని యొక్క భార్యను నువ్వు ఆమెతో ఉన్నావు. Repent. నువ్వు మారు మనసు పొందాలి. Now the real color of King Herod is revealed. హేరోదు యొక్క నిజమైన రంగు బయటపడింది. Oh, John the Baptist, you may be a righteous and a holy man. బాప్తిస్మ యోహాను నువ్వు నీతిమంతుడు అయి ఉండొచ్చు, పరిశుద్ధుడు అయి ఉండొచ్చు. You can share lot of messages. నువ్వు కావాలంటే ఎన్నో వర్తమానాలు మాట్లాడొచ్చు. But don't touch myself. అది నా స్వయాన్ని ముట్టుకోవద్దు. The moment you touch myself, I will show who I am. నా స్వయాన్ని నువ్వు ముట్టుకుంటే నేను ఎవరో నీకు చూపిస్తాను. He put John the Baptist in prison. బాప్తిస్మ యోహాను చెరసాల్లో వేయించాడు. Why he put him in prison? ఎందుకు చెరసాల్లో వేయించాడు? Then he won't talk to him. కాబట్టి ఇంకా మాట్లాడని. Yeah. If he is not in prison, he will come and tell about his sin. ఒకవేళ చెరసాల్లో ఆయన లేనట్లయితే మళ్ళీ వచ్చి నా పాపం గురించి చెప్తాడు. In our lives also, మన జీవితాల్లో కూడా when some brother comes and points out our self, touches our self and shows our mistake. ఒక సహోదరుడు వచ్చి మన పాపాన్ని చూపించినప్పుడు, తప్పుని చూపించినప్పుడు, మన స్వయాన్ని తాకినప్పుడు we put him in a prison. చెరసాల్లో వేసేస్తాం. Not a physical prison.
భౌతికమైన చెరసాల కాదు, but psychologically we maintain a distance. మానసికంగా మనం దూరంగా ఉంటాం. Don't come near me. మా దగ్గరికి రావద్దు. Hello, hello, that's all. హలో అంటే హలో అంతే. We don't want to go near him. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం మనం. Because when I go near him, he's touching myself. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు నా స్వయాన్ని తాకుతాడు ఆయన. With great difficulty, I am protecting my image, my prestige, my pride, myself. నేను ఎంతో కష్టపడి నా పేరు ప్రఖ్యాతుల్ని లేకపోతే నాకున్న పేరు ప్రతిష్టలు కాపాడుకుంటున్నాను. And he wanted to, even the small damage. Oh, I am a great king, but you have to call me as an immoral man. నేను ఇంత గొప్ప రాజునైతే నేను పాపంలో జీవిస్తున్నాను, నేను అవినీతి పరుని అంటావా నువ్వు. Now I want to build up my image. My image is damaged. My self is damaged. కాబట్టి నా పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి, నేను కాపాడుకోవాలి వాటిని. So he called all the nearby kings. కాబట్టి ఆ దగ్గరలో ఉన్న రాజులందరిని పిలిపించాడు. Offering feast. వాళ్ళకి పార్టీ ఇస్తున్నాడు. His daughter is dancing. తన కుమార్తె డాన్స్ చేస్తుంది. He's asking, I want John the Baptist's head. ఆమె ఏం అడుగుతుందంటే నాకు బాప్తిస్మం యోహాను తల కావాలంటుంది. I am a great person. నేను ఎంతో గొప్ప వ్యక్తిని మరి. Even if you want Jesus head or John the Baptist head, nothing, no problem for me. I can bring. యేసు ప్రభు తల అయినా బాప్తిస్మం యోహాను తల నేను తెస్తాను. So he cut John the Baptist's head and built his image. కాబట్టి బాప్తిస్మం యోహాను తలను నరికివేసి తన పేరు ప్రతిష్టలను పెంచుకున్నాడు. See, a person who listened to John the Baptist, who wanted to protect the John the Baptist, the same person killed John the Baptist. చూడండి, ఏ వ్యక్తి అయితే బాప్తిస్మం యోహాను చెప్పే సంతోషంతో వింటున్నాడో, ఎవరినైతే కాపాడాడో, అదే బాప్తిస్మం యోహాను తలను తీసేశాడు. Jesus says, he who wants to save his life will lose his life. యేసు ప్రభు ఏం చెప్పాడు? తన ప్రాణమును దక్కించుకుని వాడు పోగొట్టుకొను. But he who hates his own life will preserve it. తన ప్రాణమును ద్వేషించేవాడు దాన్ని కాపాడుకొను. Herod wanted to preserve his self life. హేరోదు తన స్వయం జీవితాన్ని కాపాడవలకొను. He lost the heavenly life. పరసంబంధమైన జీవితాన్ని కోల్పోయాడు. Eternity he is lost. నిత్యత్వానికి ఆయన కోల్పోయాడు. But there is another king. ఇంకో రాజు ఉన్నాడు. He also committed adultery. ఆయన కూడా వ్యభిచారం చేశాడు. He also committed murder. హత్య చేశాడు. We read in book of 2 Samuel chapter 12. 2 సమూయేలు 12లో మనం చదువుతాం. And a prophet comes, Nathan. నాతాన్ అనే ప్రవక్త వచ్చినప్పుడు he tells him, you are a man who committed murder, committed adultery. నువ్వు హత్య చేసావు, వ్యభిచారం చేసావు అని చెప్పినప్పుడు What did David say? దావీదు ఏం చెప్తున్నాడు? He didn't want to preserve his self. తన స్వయాన్ని కాపాడుకోవటానికి ఆయన చూడలేదు. The prophet touched the self and self started grumbling. ప్రవక్త స్వయాన్ని తాకినప్పుడు ఆ సణుగులు ఫిర్యాదులు వస్తాయి. So far he was carefully hiding the fact that he was a murderer and adulterer, and now it is exposed. What shall I do? He has got two choices. సో ఇప్పుడైతే ఆయన హత్య చేసి వ్యభిచారం చేసి దాచిపెట్టుకున్నాడు, కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? 2 విధాలుగా చేయొచ్చు ఆయన. He can kill Nathan like Herod killed John the Baptist. హేరోదు బాప్తిస్మం యోహాను చంపినట్లుగా నాతాన్ను కూడా చంపించవచ్చు. He didn't do that. కానీ ఆయన చేయలేదు. He said, let myself be crushed. ఒకవేళ నా స్వయం నలగొట్టబడి నువ్వు, Lord, even if my ministers and my people, my household, everybody thinks that I am a murderer and adulterer, no problem, Lord. I want you. ప్రభా, నా మంత్రులు కానీ నా ప్రజలు కానీ మరి ఎవరైనా కానీ నేను నరహంతకుడిని వ్యభిచారిని అనుకున్నా పర్లేదు, కానీ నీవు నాకు కావాలి ప్రభా. So he hated his self. He allowed his self to be crumbled and crushed, and he got the heavenly life. ఆయన తన సొంత ప్రాణంను ద్వేషించాడు, దాన్ని నలగొట్టబడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి పరసంబంధమైన జీవాన్ని ఆయన పొందుకున్నాడు. When you read Psalm 51, the introduction, it is written very clearly. This is a psalm, sin confession, King David did when he committed adultery with Bathsheba. కీర్తన 51 హెడ్డింగ్ మనం చూసినప్పుడు రాజైన దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నది అని ఉంటుంది. He has written the confession letter and he has given it to be published. కాబట్టి ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకొని అది అందరికీ ప్రచురించబడాలని ఇచ్చేశాడు ఆయన. He is not bothered about his self image. కాబట్టి తన సొంత ప్రాణం గురించి ఆయన పట్టించుకోలేదు. He is not bothered about his prestige. తన పేరు ప్రతిష్టల గురించి ఆయన పోరాటం చేయలేదు. Lord, even if I lose my throne, Lord, I want your presence. ఓ ప్రభువా, నా సింహాసనం నేను కోల్పోయినా పర్లేదు, కానీ నీ సన్నిధి నాకు కావాలి. Cast me not away from thy presence, O Lord. ఓ ప్రభువా, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము. Take not thy Holy Spirit from me. ఓ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. Give me salvation. ఓ ప్రభువా, నాకు రక్షణ అనుగ్రహించు. మరలా He is a man who got the life. జీవాన్ని, దేవుని దగ్గర నుంచి జీవాన్ని పొందుకున్న వ్యక్తి. He who hates his life gets his heavenly life. వాడు తన సొంత ప్రాణమును ద్వేషించిన వ్యక్తి పరసంబంధమైన జీవాన్ని పొందుకుంటాడు.
One of the important conditions of discipleship is శిష్యత్వంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన షరతు ఏంటంటే, if you don't hate your life, నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించకుండా ఉన్నట్లయితే you cannot be the disciple of Jesus Christ. నువ్వు యేసుక్రీస్తు ప్రభుకు శిష్యుడిగా ఉండలేవు. So my sheep hears my voice, నా గొర్రెలు నా స్వరం వినును, they follow me, నన్ను వెంబడించును, and I give eternal life. నేను నిత్య జీవాన్ని ఇస్తాను. It is not that my sheep knows me, I also know my sheep. అంటే నా గొర్రెలు నన్ను తెలియటం కాదు, నేను కూడా నా గొర్రెలు ఎరుగుదును. So our God should not say, I do not know you at the judgment seat. కాబట్టి క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం ఎదుట నీవెవరో నాకు తెలియదు అని దేవుడు చెప్పకూడదు మన గురించి. Let us receive this life. He is an apostle who is sent to give us life. కాబట్టి మనకు జీవాన్ని ఇవ్వటానికి పంపబడిన అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, we thank you and praise you, Lord. మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Thank you, Lord, that you are our high priest and apostle. ప్రభా, మీరు మా అపోస్తలుడు ప్రధాన యాజకుడై ఉన్నందుకు వందనాలు. We want to follow you, Lord, wherever you go. ప్రభా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మిమ్మల్ని వెంబడిస్తున్నాం ప్రభా. We want to hear your voice, Lord. మీ స్వరాన్ని వినగోర్చున్నాం ప్రభా. We don't want to go away from your voice, oh Father. ప్రభా, మీ స్వరాన్ని విని మేము ఎక్కడికో వెళ్లేవారిగా ఉండకుండా సహాయం చేయండి. Always we want to be connected with you, Lord. ప్రభా, మీతో సంబంధం కలిగి ఉండటానికి కృపను చూపించండి. Bless everyone who has come here. ప్రభా, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. And we want to hate our life so that we can have the heavenly life, Lord. మా సొంత ప్రాణములను మేము ద్వేషించి పర సంబంధమైన జీవాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. Bless the families and bless the individuals. ప్రభా, కుటుంబములను వ్యక్తులను ఇక్కడ ఆశీర్వదించండి ప్రభా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.